అయితే స్వయం అవగాహన ప్రయోజనం ఏంటి? ఈ స్వయం అవగాహన వల్ల ప్రయత్నం చెప్తాను. స్వయం అవగాహన లేకపోతే ఏం జరుగుతుంది? నువ్వు అనుభవించావని అహంకారంగా చేశారు. ఎవరు చేశారో చేసేసారు. అదే నువ్వు అనుకున్నవన్నీ, భావించినవి, తలంచినవి, నేను నా దేవంతో ఉన్నవన్నీ సంపూర్ణంగా అన్నీ కలిసి తానుగా ఉన్నాడు. అంటే బాధ సుఖ దుఃఖాలతో ఉంటున్న లక్షణాలన్నిటితో పాటు రూపనామాలతో ఉన్న ఆ నామాలు, రూపాలు, ఆకృతులు, ఏటు జడ్ తన్నాడు. ఇంకా క్లాట్లో చెప్పంటే నేను శబ్దంతో, భావశబ్దంతో గమనించి గుర్తించి తెలుసుకున్న అన్నీ కూడా అజ్ఞానం, అహంకారం, నేను అది స్వార్థం, ఈ మెడిసిన్స్ ఈ వీటి వల్లే నీకు బతకగలుగుతుంది అని ప్రతి వారు కూడా చెప్తున్నారు. దీన్ని చెప్పడానికి, వినటానికి, తెలుసుకోవటానికి శాస్త్ర జ్ఞానం అప్రసక్తమే. వ్యవహార జ్ఞానం సమాజంలో ఉండటానికి అది ఉండాలి, అది వేరే విషయం. ఇక్కడ అది కాదు. ఎందుకు? వ్యవహార జ్ఞానం దేనికుంది? శరీరం ధర్మతాన్ని చేస్తుందా? జడ పదార్థం చేయదు. పంచభూతాలు చెప్తాయా? జడ పదార్థం. అన్నది ఎవరు? మనసు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, నేను నాది అనే భావాలతో ఉన్నది ఏదైనా అదే కదా. మనసు ఉందని చెప్పాలంటే జ్ఞాన లక్షణం లేకుండా, ఎరుక లక్షణం లేకుండా, గమనించే లక్షణం లేకుండా, శబ్ద భావ లక్షణం లేకుండా, ఉనికి అస్తిత్వం లేకుండా, చైతన్య అస్తిత్వం లేకుండా, ఆనంద అస్తిత్వం లేకుండా, స్వరూపం లేకుండా, మౌనం పరిపూర్ణం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, ఇష్టాష్టం లేకుండా తను లేడుగా. అంటే నువ్వు అనుభవించినవే పరిచయం చేయటమా? ఇది వేరుగా ఉన్నాయా? ఇవి ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు చెప్తే నాకు తెలిసింది? ఇవన్నీ నీకు నువ్వే అంటున్నావు. అంటే ద్వైత పరీక్ష, అద్వైతమా? రెండు వస్తువులు ఉంటే ఉంటున్నా. అమ్మ ఆకలన్నా, అమ్మ అనే శబ్దం ఏంటి? ఒకటి. భావం ఉందా? అమ్మ వేరు, భావం వేరు చేసేసారుగా. అమ్మ అంటే భావం ఇది. అంటే ఏ ధ్వనిలో కూడా భావం ఉంటుంది. ఆ భావంలో గమనించి గుర్తించి తెలుసుకోవడం లక్షణాలు లేకుండా ఎలా ఉంది? కుదరదు. అంటే పరిపూర్ణంగానే, మౌనంగానే, ఉనికి అనుభవం ఆనందంతో సహజంగా ఉన్నానని అస్తిత్వంతో, అంటే సత్ పదార్థంగా, చిత్ పదార్థంగా, ఆనంద పదార్థంగా, మౌన పదార్థంగా, పరిపూర్ణ పదార్థంగా, స్వేచ్ఛ పదార్థంగా నీకు నీవే స్వయంగా ఉన్నావు, స్వతసిద్ధంగా ఉన్నావు. ఇది వాస్తవం కాదు. అనుభవంలో గమనించు. అనుభవంలో గమనిస్తున్నప్పుడు నీకేమొస్తుంది? ఇక్కడ గమనించేవి, గమనించబడేవి, గమనించే వర్త సర్వం కూడా అజ్ఞానం నశించాలి. దీనివల్ల నీకు బాధ, సుఖం, దుఃఖం వస్తుంది. అజ్ఞానం అన్నాయి కాబట్టి మోక్షం ఉండాలి అని నువ్వు ఎప్పుడు పుట్టుకతో గ్రహించి, గుర్తించి తెలుసుకున్న ఏ సంఘటన ఏ టు జడ్ ఇవన్నీ అహంకారం తెలిసి పడేస్తారు. ఇవన్నీ తీస్తే, ఇవన్నీ తీసి ఎలా ఉంటాయి? చూసినా లేడుగా, చెప్పినా లేదు కదా. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయి లక్షణాలు, ఆ లక్షణాలు వాస్తవంగా ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే లక్షణాలను గుర్తించి, గమనించి తెలుసుకునే లక్ష్యంతో గుర్తించడమే.